అందుకే పెద్దవాళ్ళు అప్పట్లోనే ఏం చెప్పారంటే న్యాయం రా, న్యాయంరా, నిజాయితీరా, నిజాయితీరా, న్యాయం రా. అవునరా, డాడీ డాడీ డాడీ, న్యాయం రా, న్యాయంరా. ఇంకా నిజమే మాట్లాడాలి. హై తాత, చెప్పండి తాత. ఏంటాలియా, అమ్మ ఊరికి బయలుదేరిందా లేదా? ఇంకా ఎంతసేపు? అది వచ్చేసి నీతిరా, నిజంరా, నిజాయితీరా. అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు. ఎందుకమ్మా, ఏమైంది? తాత అదొచ్చేసి ఏమైంది మీ నాన్నకి? ఎప్పుడు చూడు ఊరికి రా ఊరికి రా అని పిలుస్తూనే ఉన్నాడు. డబ్బులు ఏమన్నా ఊరికి వస్తున్నాయా ఏంటి? ఈ లాక్డౌన్లో అక్కడికి పోయి ఇరుక్కుంటే ఏం చేయాలి? ఇక్కడ పనంతా ఎవరు చేస్తారు? వయసు మీద పడే కొద్దీ బుర్ర పోతుంది కదా. చెప్పు మీ నాన్నకి. సరే సరే, అలాగా. ఇదంతా నేను మీ అమ్మతో మాట్లాడతాను. ఓకే తాత. హై అత్త. హలో, ఏంటమ్మా మా అన్నయ్య లేడా? అదొచ్చేసి ఫస్ట్ వేవ్ వర్క్ ఫ్రమ్ హోమ్, సెకండ్ వేవ్ వర్క్ ఫ్రమ్ హోమ్, థర్డ్ వేవ్ వస్తే వచ్చేసి. మీ చెల్లికి మర్యాదగా ఉండదు చెప్పాను. ఏ మీ నాన్న గురించి నేను మాట్లాడానని మా చెల్లి గురించి నువ్వు మాట్లాడతావా? అదెందుకంటే నాకు పద్దాక కాల్ చేసి వదినా నేను శారీ కొన్నాను, వదినా నేను లిప్స్టిక్ కొన్నాను, ఇదిగో చూసావా నేను నెక్లెస్ కొన్నాను. ఎందుకండి ఇలా ఫోన్ చేసి చెప్తుంది? నేను పార్లర్కి 10,000 ఖర్చు పెడతానని చెప్పింది. పార్లర్కి పోతే మాత్రం ఏంటి, మొహం చూసేదానిలో ఉంటుందా? నల్ల పందికి పెయింట్ కొట్టినట్టుంటుంది అది. ఏయ్, దాని మొగుడు ఖర్చు పెడుతున్నాడు, నువ్వేమైనా ఖర్చు పెడతావా? వచ్చి నా దగ్గర అరుస్తున్నావు. మరెందుకు అది నాకు ఫోన్ చేసి షో చేస్తోంది? అందుకే కదా మన మధ్య అనవసరంగా గొడవలు వస్తున్నాయి. ఓహో, దానివల్లనే నీకు ప్రాబ్లమా? ఒకటి చెప్తా విను. మన వల్ల మనకు గొడవలు వచ్చినా పర్వాలేదు, కానీ ఇంకొకరి వల్ల వస్తే అది గొడవే కాదు. వదిలే, అంతే కదా. నా చెల్లెలే కదా, నా చెల్లెలు. అదే నా చెల్లెలు, నల్లపందికి పెయింట్ వేసినట్టు నా చెల్లెలు. అయ్యో సారీ చెల్లి. ఇదంతా జరిగింది. అలాగా, నువ్వు ఉండమ్మా, నేను మా అన్నయ్యతో మాట్లాడతాను. ఓకే అత్త. మెయిల్ రావడానికి ఇంతసేపు ఏంటి? ఏమంటే మీకేదో లెటర్ వచ్చింది, ఉదయమే వచ్చింది, ఇవ్వడం మర్చిపోయాను. మెయిల్ లెటర్లో పంపించరా? సరే ఉండని. ఇదిగోండి మాట్లాడండి. ఇది మీ నాన్న ఫోనే. ఇప్పుడు మాట్లాడండి. హలో హలో, చెప్పమ్మా. చెప్పండి మా అమ్మ. 3 hours later. ఏంటి ఇది పెంట చేసింది? ఆలియా, ఏయ్ ఏం చేసేవే నువ్వు? నీతిరా, నిజాయితీరా, నిజంరా. అమ్మ నాన్న పాపం రా.